సైంట్ నికోలస్ ఈయన గురించి మాట్లాడాలి. ఈ సైంట్ నికోలస్ కోసం మనం ఎందుకు మాట్లాడాలంటే, ఈ శాంటాక్లాస్ అన్న ఆయన అర్థం కావాలంటే సైంట్ నికోలస్ అనే ఆయన మనకు అర్థం కావాలి. ఎవరు? సైంట్ నికోలస్ అనే ఆయన అర్థం కావాలి. దానికి ఈయనకి సంబంధం ఏంటండి? ఆయనకి ఈయనకి సంబంధం ఏంటంటే, సైంట్ నికోలస్ అనే ఆయన 270 లేదా 270 లేదా 343 ఏడి అంటే తెలుసు కదా, మనం క్యాలెండర్లో మాట్లాడుకున్నాం. మళ్ళీ చెప్పండి, లేదంటే క్యాలెండర్ చెప్తాను మళ్ళీ. అర్థమైందిగా? బీసీకి ఏడీకి మనకి ఎబ్రివేషన్ తెలుసు మనకి. ఓకే, ఆఫ్టర్ డెత్ అంటారు. కాదు మనం తెలుసుకున్నాం. అయితే ఓకే, 270 343 అంటే సైంట్ నికోలస్ అన్న ఆయన 2-3 శతాబ్దాల్లో పుట్టాడు. ఆయన ఇమేజ్ అలా ఉంచుతాడు. 2-3 శతాబ్దాలు అంటే సైంట్ నికోలస్ శాంటాక్లాస్ అయ్యాడా? కాదు. సైంట్ నికోలస్ శాంటాక్లాస్కి సంబంధం చాలా మందికి తెలియదు. ఎందుకంటే యూట్యూబ్లో తగడమ్మా అని తయారైపోతారు, ఆయన్ని కంపేర్ చేసి మాట్లాడతారు. కాదు, హిస్టరీ అలా చెప్పట్లేదు. హిస్టరీలో ఆ బేస్ లేదు. శాంటాక్లాస్ ఆయన గూర్చి ఆయన పుట్టినట్టు ఎక్కడ రికార్డెడ్ డాక్యుమెంట్స్ లేవు. నిజంగా శాంటాక్లాస్ అనే వ్యక్తి పుట్టాడా? తెల్ల మనకి. ఆయన చూసి మనం మురిసిపోతాం, మనం చూసి ఆయన మురిసిపోతాడు. నిజంగా శాంటాక్లాస్ అన్న ఆయన పుట్టాడా? అదే డ్రెస్తో అలా పుట్టాడా? అసలు అడుగుతున్నాను. ఆ డ్రెస్ కోడ్ అలా ఉండాలి, ఆ గ్లౌజులు అలా ఉండాలి, ఆ ట్రిమ్ అలా ఉండాలి, ఆ వయసు ఉండాలి, తాతయ్య అనే ఇది ఎలా వచ్చింది? ఆ ట్రెడిషన్ ఎలా వచ్చింది? దీన్ని ఎవరో తెచ్చారు. అసలు పుట్టాడా? డౌటు. పుట్టలేదా? డౌటు. పుట్టలేదని అంటామా? డౌటు. పుట్టాడని అంటామా? డౌటు. ఆ డ్రెస్ ఏంటి? తాతయ్య ఎలా అయ్యాడు? 2-3 శతాబ్దంలోని భక్తుడికి సాంప్రదాయకంగా పుంఖాలుగా చరిత్రను అటు వీరిని కలిపి మాట్లాడుకునే ఒక స్టోరీ ఉంది, లేదా ఒక వాదన ఉంది. ఆ వాదన ఏం చెప్తారంటే, ఈయన ఎక్కువ దాతృత్వం కలిగిన వాడట, బాగా డబ్బులను వాళ్ళ అబ్బాయి అట. తర్వాత ఈయన ఏం చేశాడంటే, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మాంకుగా మారిపోయిన తర్వాత తన ఆస్తులు దేవునికి అంకితం చేయాలని పేద ప్రజలకి, చిన్నపిల్లలకి అందరికీ ఖర్చు చేయడం మొదలుపెట్టేవాడట. ఒకరోజు ఒక ఆయనకి 3 ఆడపిల్లలు ఉంటే ఆ టైంలో వాళ్ళ పిల్లలకు పెళ్ళి చేయడం అనేది ఆయనకి తలకు మించిన భారం అయిపోయినప్పుడు, చాలా ఇబ్బంది అయిపోయినప్పుడు ఆయనకి తెలియకుండా ఆయన రోజు నీళ్లు పోసే చెట్టుకి బాగా వినాలి రోజు నీళ్లు పోసే చెట్టు దగ్గరికి ఎవరైతే ఉన్నారో సైంట్ నికోలస్ ఎవరు కనబడకుండా ఆయన 3 పిల్లల కొరకు, అంటే ఆ 3 పిల్లలకి ఎలాగూ పెళ్లి చేయలేని భారభర్తంగా ఆయన బాధపడుతున్నప్పుడు ఎవరికి చేయకుండా నికోలస్ వెళ్ళి రాత్రి టైం వెళ్ళి ఆ మొక్క మొదలన కావాల్సినంత డబ్బు పడేసి వెళ్ళిపోయాడు. ఇది ఎందులోనో చూసామని అనుకున్న వాళ్ళు కాఫీ కొట్టారు. ఇది మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ కాఫీ కొట్టారు. ఇది మన స్ట్రే. మళ్ళీ చెప్తున్నాను నేను, ఆ మొదలు ఆయన డబ్బులు పడేసి వెళ్ళిపోయాడట. ఆ డబ్బులు పడేసి వెళ్తుంటే ఎలా వస్తున్నాయి డబ్బులు? ఆ పిల్లల యజమానికి లేదా తండ్రికి అర్థమయ్యేది కాదు. ఆ పిల్లల యజమాని తండ్రికి డబ్బులు ఎలా వస్తున్నాయి, ఇంత మనకి ఈ టైంకి ఇంత డబ్బు అవసరమని ఎవరికి అర్థమవుతుంది? ఎవరబ్బా కనిపెట్టాలని చెప్పి నిద్రపోకుండా కనిపెడితే సరిగ్గా నైట్ టైం నికోలస్ వచ్చాక డబ్బులు వేయడం చూశాడు. వెంటనే పట్టుకున్నాడు. అయ్యా, నువ్వా మాకు ధర్మం చేస్తున్నది? ఎంత దాతృత్వం అయ్యా, నీలాంటి వాడు మా మధ్య సేవ చేయడం మాకు ఎంత ధన్యత అంటే, అయ్యా పెద్ద ఆయన నీకు దండం పెడతాను, దయచేసి ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దు అని చాలా బతిమాలుకున్నాడు. చెప్పొద్దంటేనే ఇంకా ఎక్కువ చెప్పేశారు అందరికీ. ఎంత చెప్పొద్దటో అంత చెప్పేస్తారు. మనసుకుంటే బలహీనత. ఇది ఎవరికి చెప్పకను అనుకోండి, ఈడెళ్ళి ఇంకెవరికి చెప్పకే అంటాడు. అలా అందరికీ తెలిసిపోయింది. మొత్తం మీద సైంట్ నికోలస్ కోసం అందరికీ తెలిసిపోయింది. అలా రాను సైంట్ నికోలస్ కోసం ఎప్పుడైతే మాట్లాడారో, ఈ నికోలస్ కోసం మాట్లాడగా ప్రజలు కొన్ని విషయాలు తెర మీద తీసుకొచ్చారు. అంటే సైంట్ నికోలస్ అనే ఆయన ఒకరోజు బాగా వినాలి, ఒకరోజు ఆ తండ్రికి తెలిసిపోతే ప్రజలందరికీ చెప్పేసాడో లేకపోతే ఎలా వెళ్ళిపోయిందో మొత్తం మీద వెళ్ళిపోయింది. సైంట్ నికోలస్ చనిపోయిన తర్వాత 1809లో రికార్డెడ్ డేట్స్ ఇవి. 1809 అయితే 18వ శతాబ్దంలో వెస్టర్న్ లివింగ్స్ 1809 బుక్ ఏ హిస్టరీ ఆఫ్ న్యూయార్క్ అనే ఒక బుక్లో నికోలస్ లాంటి వారు మన దేశంలో పుడితే బాగుండు, పేదోళ్ళకి అండగా ఉండేవాడని ఒక బుక్ రాస్తాడు. నా మాట్లాడుతున్నా? 2వ శతాబ్దంలో ఉన్న క్యారెక్టర్ని, అంటే 2వ శతాబ్దంలో నికోలస్ని ఇన్స్పైర్గా తీసుకుని, 2వ శతాబ్దంలో ఉన్న నికోలస్ని మాదిరిగా తీసుకుని, ఇలాంటి వారు మళ్ళీ పుడితే బాగుండని ఒక బుక్ రాస్తాడు. ఆ బుక్లో ఒక క్యారెక్టర్ తయారు చేస్తాడు. ఆ క్యారెక్టర్లో వచ్చిన వ్యక్తే మళ్ళీ నికోలస్ అనే క్యారెక్టర్ 18వ శతాబ్దంలో తెర మీదకి వస్తుంది. ఇప్పుడు
18వ శతాబ్దంలో. ఈ 18వ శతాబ్దంలో నికోలస్ బాగా వినాలి. నికోలస్ అన్న ఆయన 18కి లేడు, 18కి ఎప్పుడో చనిపోయాడు. ఈ 18వ శతాబ్దంలో ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారు. ఇప్పుడు మనం ఉన్నామండి, క్రైస్తవ చరిత్ర మనం మాట్లాడుకున్నప్పుడు బర్నబా లాంటి వాళ్ళు మళ్ళీ ఉంటే బాగుండు అనుకుంటామా? అలా అనుకున్నప్పుడు బుక్ రాసి అనుకున్న బర్నబాని ప్రస్తావిస్తే ఇదిగో ఈయన ఈ తరం బర్నబా అంటాంగా. అలాగే ఈ బుక్లో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయాలి కనుక హిస్టరీ ఆఫ్ న్యూయార్క్ అనే బుక్లో ఈ బుక్లో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయడానికి ఈయన పేరుని లేదా ఈయన క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్కి బాగా హైలైట్ చేశారు. అప్పుడు మళ్ళీ ఆ బుక్లో ఆ క్యారెక్టర్ హైలైట్ అయింది. మళ్ళీ నికోలస్ లాంటి వాళ్ళు వస్తే బాగుండు, దేశం బాగుండు, పేదోళ్ళు అండగుండు అన్నప్పుడు ఈ నికోలస్ అనే క్యారెక్టర్ ఈ బుక్లో క్యారెక్టర్ హైలైట్ అయిపోయింది కనుక తర్వాత మరొక ఆయన వచ్చాడు. ఆయన పేరు క్లెమెంట్ కర్క్ మోర్ అనే ఆయన నికోలస్ అనే ఆయన మీద పద్యం రాశాడు. ఇది ఎప్పుడు రాశాడు? 1822లో రాశాడు. మళ్ళీ చెప్తున్నాను, క్లెమెంట్ కర్క్ మోర్ అనే ఆయన 1822లో ఒక పద్యం రాశాడు. ఎవరి మీద? నికోలస్. ఇప్పుడు ఏ నికోలస్? ఈ బుక్లో రాసిన నికోలస్ కొరకు, అలాగే 2వ శతాబ్దం నికోలస్ కొరకు ఒక పొయిటిక్గా ఒక ట్యూన్లో ఒకటి రాశాడన్న, ఒక పద్యం రాశాడు. ఆ పద్యంలో ఎలాగేమంటాడంటే, ఆ పద్యంలో ఒకే ఒక లైన్ నేను చెప్తాను. ఆ పద్యంలో ఏమంటాడంటే, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఆదరిస్తాడు, ఈసారి వచ్చేటప్పుడు పెద్ద బ్యాగ్ పట్టుకొని, చాలా బొమ్మలు పట్టుకొని, చాక్లెట్లు పట్టుకొని, ఆదరణ ఇవ్వడానికి ఇబ్బందులు ఉన్నవారికి అనేక వస్తువులు పట్టుకుని నికోలస్ రాబోతున్నాడని ఒక పద్యం పొగుడుతూ రాస్తారు. అలా వచ్చింది సంచి. నాకు అర్థమవుతుందా? అంటే పద్యంలో సంచి అలా వచ్చిందనమాట. అంటే అలా వచ్చింది. తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ హైలైట్ అయింది. 18వ శతాబ్దంలో క్యారెక్టర్ హైలైట్ అయింది. ఇప్పుడు పద్యం హైలైట్ అయింది. ఎప్పుడైతే ఇవి హైలైట్ అవుతున్నాయో కార్టూన్స్ గీసే వాళ్ళు ఎక్కువైపోతారు, తెలుసు కదా. ఈ కార్టూన్స్ గీయడానికి అసలు ఎలా పెడదాం? పెద్ద బ్యాగ్, పెద్ద ఆయన, అందరిని ఆదరించడానికి ఎలా చూద్దాం, అసలు ఎలాగా ఊహిస్తే బాగుంటుందని ఒక కార్టూన్ ఇమేజ్ గీస్తారు. ఆ కార్టూన్ ఇమేజ్నే క్రిస్మస్ తాత అన్నాం. అదే శాంటాక్లాస్. ఒకసారి చూపించండి. అదిగో ఆయన. నిజానికి ఈయన లేడు. ఎవరు? ఇది ఊహ. ఇది ఊహ, అది నిజం. ఆ నిజమైన ఆయన క్యారెక్టర్ మైండ్లో పెట్టుకుని ఈ పద్యంలో మాట్లాడు కదా, పద్యంలో పెద్ద బ్యాగ్, పెద్ద సొక్కో, మనకు బొమ్మలు తెస్తున్నాడు, చాక్లెట్లు తెస్తున్నారు, అందుకే చాక్లెట్లు చల్లుతారు, బొమ్మలు తెస్తారు. ఇలాంటివన్నీ ఊహించుకుని ఇలాగ ఒక డిజైన్ చేశాడు. ఈ బొమ్మ వేసిన ఆయన ఎవరంటే, ఆర్టిస్ట్ ఎవరంటే థామస్ నాస్ట్ అనే ఆయన వేశాడు. ఎవరు? థామస్. ఇది ఎప్పుడు వేశాడు? 1862. అంటే బొమ్మలు పట్టుకున్నట్టు, చాక్లెట్స్ పట్టుకున్నట్టు, చాలామందికి ఏదో గుర్తు తెలియని ఒక పెద్ద ఆయన వచ్చి అందరికీ పంచుతున్నట్టు ఊహించి థామస్ అనే ఆయన గీసిన బొమ్మే చెప్పండి, శాంటాక్లాస్ అనే బొమ్మ. గుర్తుపెట్టుకోండి. నికోలస్ వేరు, చెప్పాలి, ఊహా చిత్రం వేరు. ఊహా చిత్రంలో క్యారెక్టర్ ఎవరుంటే బాగుంటుంది అనుకున్నారు? ఎవరుంటే బాగుంటుంది అనుకున్నారు? సైంట్ నికోలస్ క్యారెక్టర్ ఉంటే బాగుంటుందని ఊహించుకొని ఇలాంటి తాతయ్య మనకుంటే బాగుండని ఎప్పుడైతే దీన్ని హైలైట్ చేశారో మెయిన్ మ్యాగజైన్స్లో, మెయిన్ ఎడిషన్స్లో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియాలో ఈ బొమ్మ హైలైట్ అయిపోద్ది. ఇప్పుడు ఒరిజినల్ బొమ్మ ఇది కాకుండా ఇంకోటి ఉంటుంది చూడము. ఒరిజినల్ ఆయన గీసిన బొమ్మ ఒరిజినల్గా ఒకటి ఉంటుంది. పంపించాను నీకు లింకు. ఒరిజినల్గా ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ ఎగ్జాక్ట్ ఇప్పుడు ఆ బొమ్మకు తగ్గట్టే ఇప్పుడు అప్డేట్గా డ్రెస్లు వేసుకున్నారు. ఎర్ర డ్రెస్సు, ఆ లైట్గా ఈ వైట్ కలర్ బార్డరు, ఈ పెద్ద చంచి. మీకు యాక్చువల్లీ మీకు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు అర్థం కావాలంటే ఆ ఇమేజ్ మీకు ఉంటే ఒరిజినల్ ఇమేజ్ నేను పెట్టాను, లింక్ పెట్టాను, ఒకసారి మళ్ళీ పెడతాను చూడు. ఆ ఒరిజినల్ ఇమేజ్ మనం చూస్తే మనకు అర్థం అవుద్ది. సింగిల్ లింక్ ఉంది చూడు, అది అనుకుంటా ఫస్ట్ది కదా అది. ఓకే, రెక్స్ట్. ఇదిగో పెట్టాను చూడు, ఇందులో సెకండ్ అది నీకు మళ్ళీ కోట్ చేస్తాను చూడు. ఇది చూడండి. ఆ ఇమేజ్ని బట్టి శాంటాక్లాస్ అన్న ఆయన వచ్చాడంటే ఆయన గీసిన బొమ్మ అది ఎగ్జాక్ట్. ఆయన ఎవరైతే గీసాడో అదే గీసిన బొమ్మ. అలా వచ్చాడు తాతయ్య మన దగ్గరికి. ఇప్పుడు చెప్పండి, బొమ్మలు పంచడం, చాక్లెట్లు పంచడం, అందరికీ చిన్న చిన్నవన్నీ ఇవ్వడం, ఇవి ఆనవాయితీగా బాగుంది అంటే ఇలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంటే బాగుంటుందని క్రిస్మస్ అనే ఈ ఫెస్టివల్లోనికి బుక్కుల్లో ఉన్న క్యారెక్టరు, చరిత్రలో ఉన్న క్యారెక్టరు, ఊహించిన ఆ ఊహా చిత్రం నిజంగానే కొరకు కొంతమందికి వేషాలు వేసి ఆ వేషాలు వేసిన వారిని వెస్టర్న్ కల్చర్ చర్చిల్లోనికి సరదాగా తీసుకొచ్చారన్నమాట.
అలా తీసుకొచ్చిన అలవాటు అమెరికాలో స్టార్ట్ అయితే ఆ అలవాటు ఇప్పుడు అందరికీ వచ్చింది. అది చూడండి, అది ఒరిజినల్ బొమ్మ, అది గీసింది థామస్ గీసిన బొమ్మ చూసారా, ఎగ్జాక్ట్ అదే ఒరిజినల్ బొమ్మ. 1862 గీసిన ఒరిజినల్ బొమ్మ అది. అదిగో పక్కన చిన్న టాయ్, ఆ పక్కన మళ్ళీ చాక్లెట్స్, ఆ పక్కన ఏదో ఉన్నాయి, ఇంకా నాకు తెలియట్లేదు, అవన్నీ కనబడుతున్నాయి చూడండి. అలా ఊహించి గీశారనమాట ఆ బొమ్మనే. రాను రాను ఏమైపోయారంటే, తాతయ్య అందరికీ చాక్లెట్లు పెంచితే ఏదో బాగుంది క్యారెక్టర్, సరదాగా పిల్లలు కూడా ముచ్చట పడతారని చెప్పి చర్చిల్లోకి దాన్ని తీసుకొచ్చారు, అందరికీ ఇలా పంచుతున్నట్టు చేయనట్టు. నిజానికి అందరికీ మోటో క్యారెక్టర్ ఎవరిదంటే నికోలస్ క్యారెక్టర్. నా మాట్లాడకపోతే నికోలస్ క్యారెక్టర్. ఆ నికోలస్ క్యారెక్టర్ని ఆత్మీయంగా అంటే ప్రేమించారు కనుక, ఆత్మీయంగా ప్రేమించారు. ఎలాంటి దాతృత్వం కలిగిన క్రైస్తవులు మనకు ఉండాలని అనుకున్నారు కనుక ఈ క్యారెక్టర్ని తెర మీద తీసుకొచ్చినప్పుడు సరదాగా చర్చిలో తీసుకొచ్చారు. ఆ సరదా ఇప్పుడు కాస్త మితిమీరిపోయింది. ఇదే క్రిస్మస్ తాత లేదా శాంటాక్లాస్ వేషం ధరించుకొని, ఇంక ఈ మాట నేను ఓపెన్గా అంటున్నాను, సినిమా సాంగ్స్ ట్యూన్స్ పెట్టుకొని అన్యజనుల మధ్యకు పోయి వాళ్ళని రేపుతూ వాళ్ళ మీద ఎటకారాలు చేస్తూ ఇదే వేషంలో ఉండి పిచ్చి డ్యాన్సులు వేస్తూ వాళ్ళ సంబరాల ముందు, వాళ్ళ బొమ్మల ముందు డ్యాన్సులు ఎలా వేస్తారో ఇదే శాంటాక్లాస్ పేరు అడ్డు పెట్టుకుని, ఈ ఊహా చిత్రాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు క్రిస్మస్ పేరు మీద ఈ కోతి చర్యలు చేస్తున్న వీళ్ళందరిని అంటానండి, ఖచ్చితంగా వీళ్ళ నరకానికి పాత్రులండి. ఎందుకంటే నికోలస్ అన్న ఆయనకు ఒక దాతృత్వం కలిగిన వాడు, శాంటాక్లాస్ అనేది ఒక ఊహా చిత్రం, పెద్దలు అనేది చిన్నపిల్లల కొరకు తెచ్చిన ఒక చక్కటి ఒక పాత్ర మాత్రమే, అది జస్ట్ ఎంటర్టైన్మెంట్కి మాత్రమే. పిల్లలకి ఇదిగో ఇలా పంచాలి అందరికీ నేర్పించడానికి, ఒక అలాంటి పాఠాలు నేర్పించడానికి తీసుకొచ్చిన ఒక ఉత్తమమైన ఊహా చిత్రం. అలాంటి దాన్ని ఈరోజు చెత్త సాంగ్స్ పెట్టుకుని ఎగురుతూ కింద మీద పడి అసభ్యకరమైన నృత్యాలు వేస్తూ ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది, ఎవరు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో అనిపిస్తుంది. అంటే వీళ్ళకి హిస్టరీ తెలియదు, బేసిక్స్ తెలియదు, బైబుల్ తెలియదు, ఏమీ తెలియదు, క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు, బాధ్యత తెలియదు, ఏమీ తెలియదు. వీళ్ళకి ఏం తెలుసు అంటే ఎకిలి ఎదవలందరూ, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎకిలి ఎదవలందరూ, పనికి మాలిన సన్నాసిగాళ్ళందరూ ఇలాంటి డ్రెస్ ఒకటి వేసుకుని ఈ కోతి చర్యలు చేస్తుంటే అదొక పెద్ద ఎంటర్టైన్మెంట్, ఇది ఒక క్రిస్మస్ సహనం అనుకుంటున్నాం. అగ్గెటెళ్ళండి ఇలాంటి వాళ్ళందరికీ నన్ను అడిగితే. ఎగిరి చర్యలు చర్చా లేకపోతే సంత? ఇది ఎకిలి చర్యలు చేయడానికి సంత చర్చా? అరే నికోలస్కి ఒక క్యారెక్టర్ ఉంది, ఆ నికోలస్ ఇన్స్పైర్ అయిన బుక్లో ఒక క్యారెక్టర్ ఉంది, ఆ బుక్లోంచి ఇన్స్పైర్ అయిన కార్టూన్ వేసిన వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఉంది. వీళ్ళందరూ కలిసి ఒక దాతృత్వమైన ఒక క్యారెక్టర్ హైలైట్ చేశారు. నువ్వు లింగులింగమైన ఆశ సాకెట్లు వేసుకుని ఎవరిని అడవాడు చేద్దామనరా అని అడుగుతున్నాను నేను. ₹10 సాకెట్లు వేసుకుని వచ్చి అలా జల్లి నడుతున్నాను. ఈసారి ఇలా కనపడినప్పుడు కూర్చోబెట్టి ఆ క్యాప్ తీసి ఎవరైనా నువ్వు బాప్టైజం తీసుకున్నా అడగాలండి ఖచ్చితంగా. నేను నీ ముఖానికి రక్షణ లేదు, ఏమీ లేదు, ఏమి ఎరగదిద్దామన్నా, అసలు నీకు శాంటాక్లాస్కి నికోలస్కి తేడా ఎట్లా అడగాలి? యాసం వేసినవాడిని. యాసాలు ఎక్కువైపోయాయి, దరిద్రాలు ఎక్కువైపోయి ఇవన్నీ వచ్చేసాయి. రాను భయంకరమైన పరిస్థితులను తీసుకొచ్చేసారు. పట్టుకుని దరిద్రపు వ్యాసాలని తీసుకొచ్చి బయటపడేస్తారు.